ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరేమనుకుంటారండి? టీఎస్పీఎస్సీ ప్రకటనలు కావాలంటారా? ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది పోస్ట్పోన్ అవ్వడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఇన్కేస్ పోస్ట్పోన్ అవ్వడం అనేది విద్యార్థులకి ఒక మంచి సూచన ఇప్పుడు ప్రజెంట్, లేదనంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నేను కూడా ఓయూ స్టూడెంట్నే. ఇప్పుడు ప్రక్షాళన ఏదైతే జరిగిందో గ్రూప్ 2 అది పోస్ట్పోన్ అయిందో ఇది మంచి విషయమే, ఇట్స్ అ గుడ్ న్యూస్. బట్ ఈ పోస్ట్పోన్ అయిన తర్వాత ఈ చైర్మన్ని ఎవరైతే తీసేసిరో వాళ్ళ మీద సిట్టింగ్ జడ్జ్మెంట్ చేయాలి, అఫ్కోర్స్ చేయాలి. వాళ్ళని రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి కఠినంగా పనిష్మెంట్స్ అనేటివి ఇవ్వాలి. ఆ తర్వాత ఇది యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ సెంట్రల్ ఎట్లయితే కండక్ట్ చేస్తున్నదో ఎవ్రీ ఇయర్ వితౌట్ ఎనీ జాబ్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఎవ్రీ ఇయర్ ఎట్లయితే కండక్ట్ చేస్తుందో యూపీఎస్సీ, ఆ లెవెలే టీఎస్పీఎస్సీ కూడా రావాలా. ఆ లెవెల్కి చైర్మన్స్ని తీసుకురావాలి. అట్లాంటి చైర్మన్స్ని మాత్రమే తీసుకురావాలి. అట్లాంటి ఎడ్యుకేటెడ్ ఉన్న చైర్మన్స్ తీసుకొస్తేనే మాలాంటి అన్ఎంప్లాయిడ్ పీపుల్కి హెల్ప్ అవుతుంది. అండ్ ప్లస్ అట్లాంటి వాళ్ళు వస్తేనే స్టూడెంట్స్ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ క్యాలెండర్ వేస్తానన్నాడు. ఎవ్రీ ఇయర్ సెంట్రల్లో అయితే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ అన్నట్టు. ఎవ్రీ ఇయర్ జరిగే సెంట్రల్లో ఎలా అయితే జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ స్టేట్లో కూడా అలా జరగాలి. 20 lakhs 2 lakhs అనే జాబ్స్ ఇస్తారా అనేది అది గుడ్ న్యూస్ అవ్వచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ ఇవి జరుగుతూనే ఉండాలి, కండక్ట్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది రావాలి. ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ అనేటివి ఉండాలి, పాసిబిలిటీస్ అనేటివి ఉండాలి. అండ్ ప్లస్ యూపీఎస్సీకి ఇస్తే బెటర్ అని నా చాయిస్, ఎందుకంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. విచ్ ఐ ఫీల్, మై ఒపీనియన్ ఏంటంటే యూపీఎస్సీకి కనుక ఇచ్చారనుకో ఆ చైర్మన్ స్టేటస్ అనేది, ఇట్ విల్ బి బెటర్ కండక్టింగ్ జరుగుతాయేమో ఎగ్జామ్స్ అనేటివి నేను అనుకుంటున్నా. యాజ్ పర్ టీఎస్పీఎస్సీలో అట్లాంటి ట్రాన్స్పరెన్సీ జరుగుద్దేమో. ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇట్ విల్ బి బెటర్ఫుల్. అండ్ అందరికీ కనుక మంచి పాసిబిలిటీస్ జరుగుతాయి. ప్రతి స్టూడెంట్కి కనుక రావాల్సినటువంటి లైక్ ఆ ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల అందరికీ కనుక బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ లేకనే ఇప్పుడు అందరూ స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. ఎంతోమంది చదివే వాళ్ళు ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఇక్కడ బాగా చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జాబ్స్ రాక మల్టిపుల్ ఇయర్స్ 2-3 years 5 years కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టాలెంట్ అనేది యూజ్ అవ్వట్లేదు ఎక్కడ. వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళలేక, గవర్నమెంట్లో ఉండలేక, గవర్నమెంట్ సరిగ్గా వేయక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటే మన టీఎస్పీఎస్సీలో కూడా యూపీఎస్సీలో ఉన్నట్టు సెంట్రల్ లెవెల్లో ఉన్నట్టు ఈ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కూడా ఉందనుకోండి, స్టూడెంట్స్ అందరు బాగా చదువుకుంటారు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళ టాలెంటెడ్ వాళ్ళకున్న టాలెంట్లో వాళ్ళు ఇన్విల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నా ఒపీనియన్. అఫ్కోర్స్ యూపీఎస్సీకి ఇస్తే బెటర్ అండ్ నా చాయిస్. అలాంటి చైర్మన్ వస్తే మాత్రం, అలాంటి ఎడ్యుకేటెడ్ ఉన్న చైర్మన్ వస్తే మాత్రం ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. గ్రూప్ 2 పోస్ట్పోన్ అవ్వడం ఒక మంచి సూచన అని చెప్పి మీరు అనడం జరిగింది. ఇప్పటికే ఏజ్ దాటిపోతుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు. వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ 5 years 3 years 5 years నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. దాని మీదనే హోప్ పెట్టుకొని మిగతా ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళకుండా దీని మీదనే స్టిక్ ఆన్ అయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కొంచెం పెంచి ఇచ్చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక ఈ గ్రూప్ 1 2 times క్యాన్సిల్ అయిన ప్రతిసారి కనుక క్వాలిఫై అయిన వాళ్ళందరూ కనుక చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు. మొత్తం హోప్ కోల్పోయారు వాళ్ళందరూ కనుక. ఇంకా పెట్టారేమో, ఇంకా ఎంత పెట్టినా కనుక ఇలా లీక్ జరుగుతూనే ఉంటాయేమో అని చెప్పి. అట్లా లీకులు జరిగినప్పుడు కనుక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఇంకొకసారి లీక్ చేయాలంటే భయపడాలి. ఆ విధంగా అలాంటి రూల్స్ తీసుకురావాలి. స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొస్తేనే ఈ వచ్చిన గవర్నమెంట్ ఇట్ విల్ బీ బెటర్ఫుల్. ఇంకొకసారి లీక్ అయితే మాత్రం ఇలాంటి లీక్స్ జరగొద్దు అనే విషయాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేయగలగాలి. ఈ గవర్నమెంట్ అట్లాంటి రూల్స్ తీసుకురావాలి ఫస్ట్. ఇంకోసారి ఆ సీట్లో కూర్చున్న చైర్మన్ ఎవరైనా కనుక టీఎస్పీఎస్సీలో వర్క్ చేసే ఎవరైనా ఏ మెంబర్ అయినా కనుక లీక్ చేయాలంటే ఫస్ట్ భయపడాలి. స్టూడెంట్స్ అంతా స్ట్రాంగ్ ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అండ్ కాంగ్రెస్ కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ కనుక మేము బీఆర్ఎస్ని ఎట్లయితే ఓడించినామో స్టూడెంట్స్ని, కాంగ్రెస్ కూడా ఇట్లా ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే అందులో ఉన్న 6 guaranteesని ఏది వర్కౌట్ చేయకపోయినా అండ్ ఫుల్ఫిల్ చేయకపోయినా, ఇప్పుడున్న జాబ్స్ని ఫుల్ఫిల్ చేయకపోయినా కనుక దీన్ని కనుక పడగొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో కనుక చూపిస్తాము. సో మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మాకు ఏదైతే ఇస్తామని చెప్పారో ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఆ 6 guaranteesని అండ్ మాకు ఇవ్వాల్సిన జాబ్స్ని ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ నోటిఫికేషన్ కూడా యాజ్ పర్ షెడ్యూల్ వేయాలి. 6 guarantees పాసిబుల్ అయ్యే విషయమేనది. ఈ 5 years అంటే మొత్తం 5 years జరుగుతుందా అంటే ఐ డోంట్ నో, నేను అనుకుంటలేను మొత్తం జరుగుద్ది అని. వాడేందో ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తీసేస్తాడేమో అన్న థాట్ అయితే ఉండింది. బట్ అలా జరగకుండా ఉంటే బెటర్. అలా జరగకుండా ఉండి మన
ఆ 6 గ్యారంటీస్ని అట్లనే వాడు 5 years వరకు రన్ చేస్తూ వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. అన్నీ జరుగుతాయో లేదో తెలియదు, ఇదైతే జరగాల, ఈ అన్ఎంప్లాయ్మెంట్ది జరగాలి. ఎందుకంటే ఈ యూత్ అనేటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇండియాలో. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది నార్మల్ లెవెల్కి వచ్చింది అనుకోండి, అందరిని ఫుల్ఫిల్ చేసాడు అనుకోండి, ఆల్మోస్ట్ అందరు డెవలప్మెంట్కి వచ్చేస్తారు. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ప్రాబ్లం మన ఇండియాలో. సో అదొకటి పోయింది అనుకోండి, అదొకటి పోయిందంటే అందరు సెటిల్ డౌన్ అవుతారు అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకా బాగుంటుంది అందరిది. సో నా ఒపీనియన్ అయితే అది. ఒకవేళ లీక్ అనేది బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టే కాంగ్రెస్ హయాంలో కూడా లీకులు జరిగి ఇన్ కేసు అదే సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం అవుతే ఓయూ స్టూడెంట్గా, ఓయూ స్టూడెంట్స్ యూనియన్స్ చాలా ఉన్నాయి, ఎట్లైనా ఉద్యమాల గడ్డ ఓయూ అనేది, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తారా, లేదంటే ఒక పార్టీకి మీరు ఒత్తాసు పలికినట్టు అలా ఏమైనా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యాజ్ అ స్టూడెంట్స్గా మేము పడే బాధలు మాకు తెలుస్తాయి. మేము దీనికి మేమైతే సపోర్ట్ చేయం. అఫ్కోర్స్ మేము పడుతున్నాం బాధ, ఆ బాధని మేము రిఫ్లెక్ట్ చేసాం. బీఆర్ఎస్ని ఓడగొట్టినప్పుడు ఆ విషయం అందరికి అర్థమైంది అండ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అలా చేస్తే కనుక. అందుకే ఇది యూపీఎస్సీకి ఇచ్చారంటే అలాంటివి ఏవి జరగవు. అలాంటి చైర్మన్ని తీసుకొస్తే, అట్లాంటి స్ట్రింజెంట్ లాస్ తీసుకొచ్చారనుకోండి, అట్లాంటి పర్ఫెక్ట్ లాస్ తీసుకొచ్చారంటే ఇట్లాంటివి జరగవు, రిపీట్ అవ్వవు. అండ్ పర్ఫెక్ట్ రూల్స్ తీసుకురావాలి అండ్ పనిష్మెంట్స్ కూడా హార్ష్గా ఉండాలి. అట్లాంటి హార్ష్ పనిష్మెంట్స్ పెట్టినప్పుడు ఎవడు కనుక లీక్ చేయడానికి ఇచ్చేయడు, వాని సొంతంగా ఇచ్చేసుకోడు అనమాట. వాని సొంతంగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే పోస్టులు ఇవ్వడానికి వాడు ముందుకు రాడు. అట్లాంటి చైర్మన్ ఒకరిని తీసుకొచ్చి పెట్టండి టీఎస్పీఎస్సీ చైర్మన్లా అని నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చేస్తున్నాను. సో పార్టీలతో మాకు సంబంధం లేదు, ఏ పార్టీ అయినా నిరుద్యోగులకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా కుప్పకూల్పడం తథ్యమో, దానికోసమే ఖచ్చితంగా ఓయూ స్టూడెంట్స్ అనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నిరుద్యోగుల పట్ల వివక్ష చూపిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం విద్యార్థులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు.